నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విషం చిమ్ముతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. 10వ స్థానంలో ఉన్న భారత్ను మోదీ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారని కొనియాడారు. మోదీ విధానాలు, కులం, వస్త్రధారణపై రాహుల్ గాంధీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియాగా మోదీ తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ పాలన కన్నా 100 రెట్ల అభివృద్ధి మోదీ చేసి చూపించారన్నారు. ఇది అత్యధికం కాదా? ఖర్గే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 3 రోజులు పడిగాపులు కాసినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనన్నారు. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాలే బీఆర్ఎస్లో కొట్లాటకు కారణమన్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన అసమంజసమైనటువంటి అచ్చేదినటువంటి పీడకలగా వారు వ్యాఖ్యలో అభివర్ణించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాలు రాసిన ఉదంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వరుసగా 3 సార్లు రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్సిక్యూటివ్ గా వరుస క్రమంలో 3 సార్లు ఓటమి చెంది అధికారం కోల్పోయినటువంటి మీకు బీజేపీకి, మోదీ గారికి పెరుగుతున్నటువంటి ఆదరణ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు.